హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు వర్క్లో ఉన్న కొత్త డిజైన్, ఇది లేటెస్ట్గా రిలీజ్ అయింది. డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇది జస్ట్ హ్యాండ్స్ చూపిస్తున్నాను. బ్యాక్ నెక్ ఎట్లా వచ్చింది ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అనేది నెక్స్ట్ రాబోతున్న వీడియోస్లో అయితే వస్తుంది. మిస్ అవ్వకుండా చూడాలనుకున్న వారు ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈరోజు ఇంకో కొత్త డిజైన్తో అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు ఈ శారీ మీద బ్లౌజ్కి వేసిన వర్క్, దాని డీటెయిల్స్ అయితే చూద్దాం. శారీ మొత్తం ఇట్లాగ వచ్చేస్తుంది. దీనికి పళ్ళు వచ్చేసి కృష్ణ బ్లూ కాంబినేషన్లో ఇచ్చారు. దీనికి కాబట్టి పట్టుబొట్టు అనేది కృష్ణ బ్లూ కాంబినేషన్ తీసుకొనేసి వర్క్ అయితే వేసాము. లేట్ చేయకుండా బ్లౌజ్ చూద్దాం. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇది లేటెస్ట్గా రిలీజ్ అయిన కొత్త డిజైన్. శారీ డిజైన్ మొత్తం ఇట్లా ఫ్లవర్స్తో వచ్చేసింది. బ్యాక్ చూసినట్లయితే ఎంత బూటీస్ ఇవ్వడం వల్ల అంత హెవీగా అయితే వచ్చేసింది. లుక్ అయితే హ్యాండ్స్కి ఇట్లా కట్ వర్క్ లాగా వచ్చేస్తుంది. డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా నీట్గా ఉంది, డిఫరెంట్గా అయితే వచ్చింది. హ్యాండ్ అంతా కూడా ఫ్లవర్ ప్యాటర్న్తో వచ్చేసింది. కస్టమర్ వచ్చేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. టోటల్గా ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. డిజైన్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే వచ్చేసింది, చాలా బాగా వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ డిజైన్ డిఫరెంట్ హ్యాండ్, అసలు చాలా నీట్గా చాలా హెవీగా అయితే వచ్చేస్తుంది డిజైన్. ఫ్రంట్ నెక్ ఇంకా యాజ్ యూజువల్, బ్యాక్ ఎట్లా అయితే వచ్చింది అట్లాగైతే వచ్చేసింది. టోటల్గా ఈ డిజైన్ యొక్క లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపించిన డిజైన్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. నెక్ లో కట్ వర్క్ రాదు కానీ హ్యాండ్స్ కి మాత్రం కట్ వర్క్ వస్తుంది. పైన అట్లా లైన్స్ డిజైన్ రావడం వల్ల అసలు డిఫరెంట్ లుక్ లో ఉంది. డిజైన్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది, చాలా నీట్గా ఉంది. ఈ కస్టమర్ కూడా మన ఛానల్ చూసి, వీళ్ళు ఒంగోలుకి దగ్గరలో ఉండే చిన్న పల్లెటూరు, అక్కడ నుండి అయితే వచ్చారు. ఛానల్ చూసే వచ్చారు వీళ్ళు కూడా. వీళ్ళది మొన్న రీసెంట్గా ఇంకో డిజైన్ కూడా 2 డిజైన్స్ చేయించుకున్నారు. రెండో డిజైన్ ఇది. ఫస్ట్ది ఒకటి ఆల్రెడీ అప్లోడ్ అయితే ఇప్పుడైతే ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ అనేది మిషన్లో చూపిస్తూ చెప్తాను. దీంట్లో అసలు ఏ పార్ట్స్ వచ్చాయి, ఎన్ని స్టిచెస్ ఉన్నాయి, కలర్స్ ఛాన్స్ ఉన్నాయి, మిగతా డీటెయిల్స్ అనేది ఇప్పుడైతే మిషన్లో చూస్తూ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్లో ఇదొక ఫ్లవర్, ఇదొక ఫ్లవర్, 3 పూలు కలిపి ఒక బూటీ లాగా ఇదొకటి. అంటే ఎన్ని బూటీస్. ఇది ఫ్రంట్ నెక్, బార్డర్ హ్యాండ్, జస్ట్ బార్డర్ హ్యాండ్, ఇది ఎల్బో హ్యాండ్, బ్యాక్ నెక్, ఇది కూడా ఫ్రంట్ నెక్ అను, బట్ వేరియేషన్ ఏం లేదు. బట్ 2 టైమ్స్ అయితే వచ్చింది. ఇది కూడా ఫ్రంట్ నెక్ ఫ్రెండ్స్. టోటల్గా అయితే ఈ డిజైన్లో అయితే ఈ పార్ట్స్ అయితే వచ్చాయి. నేనైతే ఈ హ్యాండ్ యూజ్ చేశాను. షార్ట్ హ్యాండ్ అట్లాగైతే నాకు రాలేదు. టోటల్గా ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్ అయితే ఇవి. బ్యాక్ నెక్ చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా, సన్నగా ఉంది చూడడానికి డిజైన్, కానీ 76,334 స్టిచెస్. హ్యాండ్ ఇంత హెవీగా ఉంది కదా, కానీ 69,809 స్టిచెస్. ఫ్రంట్ నెక్ చూసినట్లయితే 27,892 స్టిచెస్. టోటల్గా ఈ డిజైన్ యొక్క పార్ట్స్ ఇవి. వీటి స్టిచెస్ డీటెయిల్స్ అయితే ఇవి. ఒకసారి మీకు కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తాను. హ్యాండ్కి వచ్చేసరికి 7 కలర్స్ అయితే ఛాన్స్ ఉంది. నెక్కి వచ్చేసరికి 4 కలర్సే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు కలర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ముందు ఒకటి పెట్టేసి స్టార్ట్ చేసాము, సెకండ్ దానికి మళ్ళీ ఇబ్బంది పడతారు. కాబట్టి 2 అంటే బ్యాక్ అండ్ హ్యాండ్స్కి కూడా కలర్ సెటప్ అంతా చేసుకున్నాక స్టార్ట్ చేసుకోండి. అంటే ఏం లేదు, ఒక్కోసారి దాంట్లో ఎక్కువ కలర్స్ ఛాన్స్ ఉంది, దీంట్లో తక్కువ కలర్స్ ఛాన్స్ ఉంది, రెండింటికి వేరియేషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఒకసారి స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఇలా చెక్ చేసుకోండి. టోటల్గా ఈరోజు వీడియో వచ్చేసి ఈ డిజైన్కి సంబంధించింది. ఈ డిజైన్ ఉన్న పార్ట్స్ ఇవి, కలర్ కాంబినేషన్స్ డీటెయిల్స్ అయితే ఇవి, స్టిచెస్ డీటెయిల్స్ కూడా ఇవి ఫ్రెండ్స్. ఆన్లైన్లో అయితే జ్యువెలరీ వచ్చింది. లేట్ చేయకుండా జ్యువెలరీ చూద్దాం. వీడియోలో ఈ జ్యువెలరీ గురించి అయితే తెలుసుకుందాం. జ్యువెలరీ అయితే ఇది చాలా బాగా వచ్చింది. ఇక్కడ మొత్తం చూసినట్లయితే లీఫ్ లాగా వచ్చేసి ఇదంతా కూడా స్టోన్ వచ్చేసింది. ఇది కూడా పెద్ద స్టోను. మీకు వీడియోకి మాత్రం ఇది కలర్ డిఫరెంట్గా ఉంది. ఇది యాక్చువల్గా పర్పుల్ షేడు. ఈ సెట్ నా దగ్గర చూసి ఇంకో కస్టమర్ కూడా ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేశారు. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ డిజైన్ సెట్ అనేది ఎంత బాగుంది అనేది. ఇది వచ్చేసి పర్పుల్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ వస్తుంది. ఇది పర్పుల్ షేడు సెట్ మొత్తం ఇంక ఇదే కంటిన్యూషన్ అయిపోతుంది. ఇది పైన కూడా మళ్ళీ స్టోన్, కింద కూడా పెద్ద పెద్ద స్టోన్స్. ఇట్లా లీఫ్ వచ్చి ఇట్లా వచ్చేసరికి డిఫరెంట్గా ఉంది. మీకు ఇయర్ రింగ్స్ కూడా చూసినట్లయితే ఇంత పెద్దగా వస్తాయి.
అసలు షైనింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. ఈ సెట్ మాత్రం ఇంకోటి కూడా కన్ఫర్మ్ అయింది. మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం అయితే చెప్తున్నాను. అంత బాగుంది. డైరెక్ట్ పిక్ అనేది జ్యువెలరీ అనేది చాలా నీట్గా ఉంది. దీనికి మ్యాచింగ్గా బ్యాంగిల్స్ కూడా తెప్పించాను. అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో వచ్చేసి ఈ జ్యువెలరీ ఇది మొత్తం ఇట్లా వచ్చేసింది. బ్యాక్ చైన్ వచ్చింది. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. ఈ మొత్తం కనిపించేదంతా స్టోనేను. ఈ లీఫ్ మాత్రం ఇట్లాగా ఇచ్చారు డిఫరెంట్గా. అసలు సెట్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా పర్సనల్గా తెప్పించుకున్నాను. శారీకి మ్యాచింగ్గా ఆన్లైన్లో శారీ తెప్పించాను. దానికి మ్యాచింగ్ అయితే ఈ జ్యువెలరీ కూడా తెప్పించుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు కుదిరితే బ్యాంగిల్స్ శారీ డీటెయిల్స్ కూడా అయితే ఇస్తాను. సెట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. వీటిలో కలర్స్ ఛాన్స్ కూడా ఉన్నాయి. మీకు కుదిరితే ఈ వీడియోలో వీటి యొక్క కలర్స్ అనదర్ కలర్స్ ఉన్నాయి కదా, అవి కూడా మీకు అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ జ్యువెలరీ డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. ఒక మోడల్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. దాని డీటెయిల్స్ కూడా మీకైతే ఇస్తాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో ఈ శారీ మీద బ్లౌజ్ ఎలా మోడల్ చేసుకున్నాను ఏంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. శారీ వచ్చేసి లంగావోని ప్యాటర్న్. ఈ పార్ట్ అంతా ఒక ప్లెయిన్ వస్తుంది. ఇక్కడంతా ఇట్లా డిజైన్ అయితే వస్తుంది. నార్మల్గా అయితే ఈ ప్లెయిన్ అనేది మనకి కుచ్చులలోకి వచ్చేసి ఇది పళ్ళు పాటుకు వస్తుంది యాక్చువల్గా. అంటే నార్మల్గా అట్లా డిజైన్ చేసుకుంటాము. కాకపోతే నేను బ్లౌజ్ అనేది డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను కాబట్టి పళ్ళు పాటుకు వచ్చేసరికి ప్లెయిన్ ప్రిఫర్ చేసుకున్నాను. కుచ్చులలోకి వచ్చేసరికి డిజైన్ క్లాత్ సెలెక్ట్ చేసుకున్నాను. అది ఎలా చేశాను అనేది బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. బ్లౌజ్ ఇది బ్యాక్ నెక్. బ్యాక్ అయితే ఏం మోడల్ ఏం పెట్టలేదు. జస్ట్ నార్మల్ డీప్ నెక్ పెట్టేసి హ్యాంగింగ్స్ అయితే ఇట్లా ఇచ్చాను. అంటే ఈ హ్యాంగింగ్స్ ఇలా ఇవ్వడానికి రీజన్ కూడా మనకి ఈ శారీలో బ్లూ షేడ్ వచ్చింది కదా, దానికోసం అయితే ఇట్లా డిఫరెంట్గా ఇచ్చారు. యాక్చువల్గా మనకి ఇచ్చిన బ్లౌజ్ కూడా బ్లూ షేడేను. కాకపోతే నాకు ఈ బ్లౌజ్ అంటే నేను చేసుకునే మోడల్కి అది సెట్ అవ్వదు అనుకొని శారీకి మ్యాచింగ్ ఈ గ్రీన్ అనేది విడిగా క్లాత్, ఇది సిల్క్ క్లాత్ ఏనో ఈ క్లాత్ తెచ్చాను. హ్యాండ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు రోజ్ పెటల్ హ్యాండ్స్ అంటారు కదా, అలాగా డిజైన్ చేశాను. ఇది లేటెస్ట్ హ్యాండ్స్. మనకి వేసుకున్నప్పుడు ఇట్లా పెటల్స్ లాగా అయితే కనిపిస్తుంది. మీకు వేసుకున్న ఫోటో కూడా చూపిస్తాను. అంటే ఇది పర్సనల్గా డిజైన్ చేసుకున్నాను. మీకు ఎప్పుడో చూపిద్దాం అనుకున్నాను కానీ మీకు నేను డ్రాప్ చేస్తే కానీ మీకు లుక్ అర్థం కాదన్న ఆలోచనతో మీకైతే చూపించలేదు. హ్యాండ్ వచ్చేసి ఇది ఇట్లా పెటల్స్ లాగా వస్తుంది. రోజ్ పెటల్ హ్యాండ్స్ అంటారు. శారీలో పెట్టినని ఇట్లా బార్డర్ లాగా వేసుకున్నాను. మోడల్ అంతా కూడా ఫ్రంట్ నెక్ లో ఉంది. ఫ్రంట్ నెక్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు కాలర్ నెక్స్ బార్డర్ నడుస్తున్నాయి కదా, ఇలాగ కాలర్ అయితే డిజైన్ చేశాను. శారీలో మనకి ఇది ఉంది కదా, ఈ పార్ట్ అనేది కట్ చేసుకొని దీన్ని అయితే ఇట్లా నేను డిజైన్ చేసుకున్నాను. ఫ్రంట్ మొత్తం ఓపెన్. ఇది ప్రిన్స్ కట్ పెట్టుకున్నాను. ఒకవేళ ప్రిన్స్ కట్ ఇష్టం లేదు చిన్నపిల్లలకైనా కూడా జస్ట్ డాట్ బ్లౌజ్ లా డిజైన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే కొంతమందికి బ్యాక్ ఓపెన్ ప్రాబ్లమ్గా ఉంటుంది కదా, అందుకని ఫ్రంట్ ఓపెనే పెట్టుకున్నాను. ఇది మొత్తం జిప్పు రిమూవబుల్. కొంచెం పార్టీ వేర్ జిప్పు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నీట్గా కూడా ఉంది. మీకు ఫోటో అయితే యాడ్ చేస్తాను. లుక్ మాత్రం ఇది మొత్తం ఓపెన్ అయిపోతుంది. ఇదిగోండి జిప్పు మొత్తం ఇట్లా ఓపెన్ అయిపోతుంది కాబట్టి మనకి డిఫరెంట్గా వేసుకోవడానికి కూడా కంఫర్ట్గానే ఉంటుంది. ఇబ్బంది అన్నమాట అయితే ఏముండదు. కాలర్ మాత్రం ఇట్లా ఇక్కడ డిజైన్ ఇచ్చాను కాబట్టి నేను పళ్ళు పాటుకు వచ్చేసరికి ప్లెయిన్ ప్రిఫర్ చేసుకున్నాను. నేనైతే ఇట్లా డిజైన్ చేసుకున్నాను ఈ శారీ మీద బ్లౌజ్. దీని ఫొటోస్ కూడా మీకు సైడే ఇస్తాను, మీకు లుక్ అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ని అంటే పర్సనల్గా నేను కాదు, ఎవరైనా కూడా చిన్నపిల్లలకైనా కూడా ఈ మోడల్ డిజైన్ చేయించుకున్నా పిల్లలకి కాబట్టి మనం ఎవరైనా పిరప్ వేస్తారు కాబట్టి ఇది బ్యాక్ జిప్పు పెట్టుకున్నా కూడా వీటిని క్రాప్ టాప్స్ లాగా మిడ్డీస్ మీదకి వాటికి కూడా డిజైన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా నీట్గా కూడా ఉంది. బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది. శారీ అయితే కట్టుకున్నప్పుడు ఇది నార్మల్ జార్జెట్ శారీ అయినా కూడా వేసుకుంటే చాలా బాగుంది. నార్మల్ బ్లౌజ్ కూడా ఇంత హెవీగా లుక్ అయితే వచ్చేసింది శారీ మీద బ్లౌజ్. మీకు ఆ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ఈ వర్క్ అండ్ జ్యువెలరీ అండ్ మోడల్ బ్లౌజ్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చూపించిన డిజైన్ డీటెయిల్స్ కూడా తొందరలో అయితే ఇస్తాను. మీరైతే మిస్ అవ్వకుండా ఉండాలని మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకో కొత్త డిజైన్తో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా ఇలాంటివి చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.